విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, మార్గశిర మాసం, కృష్ణపక్షం, హేమంత ఋతువు, ఏకాదశి సోమవారం, డిసెంబర్ 15వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మ ముహూర్తంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో ఈ రోజు ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు నవకలస పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. ఉదయం 6 గంటలకు అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు సుగంధభరితమైన పుష్పమాలలను, పట్టు పితంబరములను మేళతాళ మృదంగ మంగళధ్వనుల మధ్య తీసుకుని వచ్చి శ్రీ స్వామి వారికి తోమాల సేవ మరియు మేల్చాటు వస్త్ర సేవలో పట్టు వస్త్రములు సమర్పించడం జరిగింది. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పితాంబరాలు ధరింపచేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్ప మాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. అతల వితల సుతల తలాతరి యశోవతి అంబోవతి దైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వవతి లగావతి ప్రవృతి పుణ్యపాప కుజావతి బల్గుణీకరతో యా పుణ్యనదా ప్రణీత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి యస్మై దేవా అధిబ్రవణ్ అయం చ బ్రహ్మణస్పదే శుభో ప్రియమాశ్రయామః. జై బోల్ మహాలక్ష్మీ మాయికి. మంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు. ప్రియకాంతాయ కళ్యాణ దయేణ దయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళ అస్తు శ్రీస్తనకూరి వాసరాత్వాదితోరసేద్రియాజ దేవరాజాయ మంగళ. లక్ష్మీ వెంకటరమణ గోవింద, స్వర్ణగిరివాస గోవింద. ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 3000 మందికి పైగా భక్తుల నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.